లేకుంటే ప్యాషన్ వీక్, శ్రమ యొక్క వారం అంటారు. మనం మొట్టమొదటిసారిగా ఈ 5 రోజులు 4 రోజులు యొక్క కార్యక్రమాన్ని జరిపించుకోగలిగాం. దీని ప్రాముఖ్యత ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నరము రూపము దాల్చి శరీరధారి అయి లోకానికి వచ్చి ఈ చివరి వారము ఈ భూమిపైన గడిపి ఉంటున్నాడు. ఇది 8 రోజులతో అంటారు ఈ యొక్క వారాన్ని. పోయిన ఆదివారము దాన్ని మట్టల ఆదివారం అంటారు. అంటే యేసు ప్రభువారు ఆయన యెరూషలేములోకి ఒక రాజు వలె ప్రవేశించాడు. ఆ యొక్క గార్ధబొమ్మనికి పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఒక గాడిద పైన స్వారీ చేసి వెళ్ళినట్టుగా చూస్తుంటున్నాం. ఆ ఆదివారం రాత్రి ఆయన శిష్యులు బెతెని అనే గ్రామంలో వారు రాత్రి బస చేశారు. బెతెని అనే గ్రామము దాదాపు ఈ యొక్క యెరూషలేము పట్టణానికి తూర్పు దిక్కున 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెతెని అనే గ్రామం. ఇదే స్థలంలో బెతెని గ్రామంలోనే లాజరు, చనిపోయిన లాజరు లేపబడ్డట్టుగా మనం చూస్తుంటున్నాం. వారి ఇద్దరి యొక్క అక్కలు మేరీ, మార్త కూడా ఇక్కడనే ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం. బహుశా చరిత్రకారులు ఏమంటారంటే, ఆ రోజు రాత్రి చివరిసారిగా ప్రభువారు వారి ఇంటిలో బస చేశారని కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇక సోమవారం రోజు చూసినట్టయితే యేసు ప్రభువారు ఆయన శిష్యులతో యెరూషలేములోకి ప్రవేశించి ఆయన ప్రవేశించాడు. ప్రవేశిస్తే మార్గంలో వెళ్తూ ఆయన ఒక చెట్టును చూశాడు, అంజూరపు చెట్టును చూశాడు. చూసి దాంట్లో ఫలములు లేవని ఆయన దగ్గర చూడు, దాంట్లో ఫలములు లేనప్పుడు ఆయన ఏం చేశాడంటే దాన్ని శపించాడు. ఆ చెట్టు అక్కడనే ఎండిపోయినట్టుగా మనము చూస్తుంటున్నాం. అయితే ఆ పండు దేవుడు యేసుప్రభు వారికి పండియలేదని దాన్ని శపించాడా? కాదు. అది దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యం. ఫలింపని ప్రతిగానైనా తీసి పారవేయి. నిజమైన రక్షణ లేకోకుండా ఉండి నామకార్థంగా జీవించినట్టయితే ఒకరోజు దేవుని తీర్పుకు గురవుతారనే ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దాని తర్వాత ఆయన యెరూషలేము మందిరంలో ప్రవేశించి, ఇది సోమవారం జరిగిన ఘట్టం. దయచేసి లూకా 19:46 చదవండి. అక్కడ ప్రభువారు వీని చాలా ఖండించారు. వీరిని ఏమన్నాడంటే, అక్కడ ఆ మందిరంలోకి ప్రవేశించి చదవండి. చాలండి. ప్రభువారు ఆ మందిరపు స్థితిని చూశాడు. చూసి ఏమన్నాడు? నా మందిరము ఇది దేవుని ఆలయం, దీన్ని ఏం చేశారు మీరు? దొంగల గుహగా మార్చారు అని వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. ఆయన తన అధికారాన్ని అక్కడ చూపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత చరిత్రకారులు అంటారు, ఆ రోజు రాత్రి తిరిగి బెతెనికి వెళ్ళిపోయి ఉంటాడు, అక్కడనే బస చేశాడని చెప్పి ఉంటాడు. ఇక మంగళవారము, బుధవారము జరిగిన విషయాలు మనకంత క్లారిటీ అక్కడ లేదు. చరిత్ర దాని గురించి ఎక్కువగా మనకు చెప్పరు. కానీ మంగళవారం ఉదయాన్నే ఆయన వారితో మరలా యెరూషలేముకి వెళ్ళేసి తన యొక్క అధికారాన్ని అక్కడ స్థిరపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. చూసి
అక్కడ ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24 నుంచి చదవండి దయచేసి. 23వ అధ్యాయం 24 నుంచి చదవండి. వెలుపల శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అతిథేంద్రత్వముతోను నిండి ఉన్నవి. వృద్ధి పరసీయుడా, గిన్నెయు పళ్ళెము వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరసీయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషులతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుతున్నారు గాని లోపల వేషధారులతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరసీయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరిలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన యెడల ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. ప్రియులారా, యేసుప్రభు వారు ఆయన అధికారపూర్వకంగా ఆయన మందిరాన్ని ఇందులో ఉన్నటువంటి ఆ నాయకులతో మాట్లాడుతుంటున్నాడు. వేషధారణను ఏం చేశాడు? చివరిసారిగా ఖండించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అది యేసుప్రభు వారి యొక్క మెసేజ్ వారికి. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాడు? ప్రభువు వారు తన మందిరం పైన ఉన్న ఆసక్తిని ఆయన మనకు కనపరుస్తూ ఉంటున్నాడు అక్కడ. అంటే ఏం ఆసక్తి? దాని పరిశుద్ధత, మందిరంలో ఉన్న వారి యొక్క పరిపక్వత, ఆత్మీయ పరిపక్వత చాలా ప్రాముఖ్యమైనదని చెప్తూ ఉంటున్నాడు. దేవుని పని లేఖనముల ప్రకారం జరిపించాలి, ధర్మశాస్త్ర ప్రకారం జరిపించాలి. కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటున్నారు. మీ రూల్స్ అన్ని పెట్టారు, లేనిపోయిన రూల్స్ పెట్టారు. అది దేవుని వాక్యానుసారం కాదు, ధర్మశాస్త్రం కాదు. మీరు చేసేది అనీతి జరిగించున్నారని పరిసయ్యులను, సద్దూకాయలను, అంటే వారు మత నాయకుల గురువులను చాలా ఖండించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత మధ్యాహ్నము యేసుప్రభు వారు శిష్యులతో ఒలీవ కొండకు వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒలీవ కొండ మీద ఎక్కినప్పుడు దేవాలయము చక్కగా కనిపిస్తుంటుంది. ఈ కొండ నుంచి ఆ కొండకు చూసినట్టయితే మధ్యలో కిద్రోను లోయ ఉంటుంది. దేవుని యెరూషలేము దేవాలయము చక్కగా మనకు అక్కడ కనిపిస్తుంటుంది. అక్కడ ప్రభువారు కూర్చొని మరలా వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. లేఖన ప్రకారము అదే మంగళవారము బహుశా రాత్రి సాయంకాలం ఎప్పుడో ఒకసారి ఇస్కరియోతు యూదా వెళ్ళి ఏం చేశాడండి? 26వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదవండి. 26వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. చాలండి. ఇస్కరియోతు యూదా వెళ్ళి వీరితో ఏం చేశాడండి? సన్నిధిని సభలో ప్రవేశించి వారితో ఏం చేశాడంటే వారి యొక్క వ్యాపారం అండర్స్టాండింగ్ చేశాడు, ఉడంబడిక చేసుకున్నాడు. మిమ్మల్ని నేను యేసుప్రభుని మీకు పట్టిస్తాను. అయితే ఎంత డిసైడ్ అయింది? 30 వెండి నాణాలతో డిసైడ్ అయింది. డిసైడ్ చేసిన తర్వాత ఆ నెగోషియేషన్ అయిపోయింది అక్కడికి. ఆ రోజు రాత్రి మరలా తిరిగి చరిత్రకారులు ఏమంటారంటే వారు బెతనీకే వెళ్ళి ఉంటారని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సరే, దాని తర్వాత బుధవారం. ఈ బుధవారం రోజు ఏం జరిగిందంటే బైబిల్ ఎక్కువగా దీని గురించి చెప్పదు, అంత ఎక్కువగా చెప్పదు. కానీ ఇక్కడ బుధవారం రోజు మనం చూసినట్టయితే బహుశా ప్రభువారు తాను సిద్ధపరచుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. బహుశా అక్కడ బెతనీ గ్రామంలో కొద్ది రోజుల పూర్వమే ఆయన మేరీ ఏం చేసిందంటే ఆయన పాదాలను జటామాంస అత్తరితో ఆమె ఏం చేసిందంటే పాదాలు కడిగినట్టుగా మనం చూస్తుంటున్నాం కొద్ది రోజుల పూర్వమే. సరే, ఇక గురువారం వచ్చినప్పుడు అది ఈరోజు. ఈ గురువారం రోజు ఒక ప్రత్యేకమైన విషయంగా మనం చూస్తుంటున్నాం. బెతనీ నుంచి యేసుప్రభు వారు, పేతురు, యోహానులు వారితో 2
పై గదికి వెళ్ళినట్టుగా చూస్తుంటున్నాం. అక్కడ దేని కొరకు సిద్ధపాటు జరుగుతుంటుంది? అక్కడ పస్కా కొరకు సిద్ధపాటు జరుగుతూ ఉంటుంది. ఈ పస్కా పండుగ సమయం ఇది. చివరిసారిగా ప్రభువారు శిష్యులతో కలిసి ఈ యొక్క విందును చేస్తూ ఉంటున్నాడు. అందరూ ఆ యొక్క ఒక మంచి స్థలంలోకి వెళ్ళాడు. చరిత్రకారులు ఏమంటారంటే, ఈ సమయంలో పస్కాను వధించే సమయంలో వారి కుటుంబస్తులందరూ కూడా కూర్చొని వారందరూ ధర్మశాస్త్ర ప్రకారం వారు చేసినటువంటి కొన్ని కీర్తనలు చదివి వారు ప్రార్థన చేసి అక్కడ వారు భుజిస్తారని కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. అందుకని యేసుప్రభు వారు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసి ఏం చేశారంటే, ఆయన అక్కడ శిష్యులకు చెప్పాడు, పస్కా కొరకు మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేశాడు. వారు ప్రభువారు చెప్పినట్టుగా పస్కా కొరకు ఏర్పాట్లు జరిగిస్తూ ఉంటున్నారు. ఈ పస్కా కొరకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో మనం చూస్తుంటున్నాము. దయచేసి ఇప్పుడు యోహాను రాసిన గ్రంథము సువార్త 13వ అధ్యాయము మొత్తం అధ్యాయం దయచేసి ఒకసారి ఎవరైనా స్పష్టంగా చదవండి. తర్వాత అందరూ దయచేసి మీ బైబిల్లో చూడండి. మొత్తం అధ్యాయం 38 వచనాలు ఉన్నాయి, అది చదవండి దయచేసి. దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రమును ఆవులా పెట్టివేసి యొక్క తువాలు తీసుకొని నడుములకు పట్టుకొనెను. అతడు పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను పట్టుకున్న తువాలను తుడుచుకున్నప్పుడు మొదలుపెట్టెను. ఇటు చేయించు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేస్తున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకున్నామని అతనితో చెప్పగా, పేతురు, నీ వన్నడు నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని యెడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతన్ని చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడాయను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కానేరరు. తను అప్పగించు వారిని ఎరిగెను కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పైవస్త్రములు వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకులను ప్రభువును కనుక మీరు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైనను నేను నీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసితిని. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరి గురించి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదురు కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తమ మడిమెను ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగ జరుగును. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు ఇది జరగక మునిపే మీతో చెప్పుచున్నాను. నేనెవరిని పంపుతున్నో వాడు చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకున్నవాడు తను పంపిన వారిని చేర్చుకున్నవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మ కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చాలండి, ఒక్క నిమిషం ఆగండి. చదవబడిన వాక్యంలో ఇక్కడ యేసుప్రభు వారు ఆ గురువారం సాయంత్రము మేడగదిలో ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. 2వ వచనం నుండి 20వ వచనం వరకు చూస్తాం. అక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారండి? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులను అందరిని కూర్చోబెట్టి
ఆయన తన పై వస్త్రం తీసివేసి ఒక టవల్ ఆయన కట్టుకొని శిష్యుల పాదాలు, ఆ దినాల్లో ఆ పని చేసేది ఎవరండి? అది దాసులు, బానిసలుగా ఇంట్లో ఉన్న బానిసలు ఆ పని చేసేవారు. వారికి ఆ పని, వచ్చిన యొక్క అతిథుల యొక్క కాళ్ళు శుభ్రంగా కడిగి వారు తుడచాలి. అయితే యేసుప్రభు వారు ఆ స్థలాన్ని ఆక్రమించాడు. వీళ్ళ గురువు చివరిసారిగా ఆయన ఎన్నిసార్లు వారికి బోధించాడు? 3.5 సంవత్సరం. చివరిసారిగా ఆయన ఏం చేస్తున్నాడు? వారి పాదాలు ఆయన కడుగుతూ ఉంటున్నాడు. ఎంతో గొప్ప సత్యం ఇక్కడ ఆలోచించండి. ఆయన త్వరలో సిలువపై వేలాడబడి చనిపోయి తిరిగి లేనంటున్నాడు. దాదాపు 72 గంటల పూర్వం వచ్చిపోయి 80 hours 80 గంటల పూర్వంలోనే ఈ పని చేస్తూ ఉంటున్నాడు. దిస్ ఈస్ ద క్లోజ్ కమ్యూనియన్ విత్ డిసైపుల్స్ అంటారు. అంటే శిష్యులతో ఇది అతి సన్నిహితమైనటువంటి ఒక సంబంధం చివరిసారిగా ఆయన కలిగి ఉన్నాడు. ఇక్కడ ఈ సంబంధంలో దొంగ ఉన్నాడు, క్రీస్తుని ప్రేమించేవారు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ వాక్య భాగంలో మటుకు యేసుప్రభు వారు ఇస్కరియోతు యూదా పాదాలు కడగలేదని మటుకు ఇక్కడ రాయబడలేదు. రాసిందండి? అది రాయబడలేదు, మనకైతే రాయబడలేదు. కడిగాడో లేదో శిష్యుల పాదాలు ఒకరి తర్వాత ఒకరు కడగడం ప్రారంభించాడని చెప్పి రాయబడి ఉంది, అంతే. కానీ ఈ పాదాలు కడిగే దాని ద్వారా ప్రభువారు ఎలాంటి పాఠం చెప్తూ ఉంటున్నాడు? మొట్టమొదటిగా ప్రభువారు ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని దండను, వాక్యము దేవుడేనను. ఆ దేవుడు కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. మొట్టమొదటిగా ఆయన పరలోక వైభవాన్ని వదిలిపెట్టి, ఫిలిప్పీలకు రాసిన 12వ అధ్యాయంలో అంటారు, తన్ను తాను తగ్గించుకొని శిలవర్ణం పొందినట్టుగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే మొట్టమొదటిగా ప్రభువు ప్రేమ ఎంత ప్రేమ అంటే ఆయన పరలోకాన్ని వదిలి ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. తను తాను దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు. ఎంతోమంది ఆయన వెంబడించారు. చనిపోయిన వారిని లేపాడు, తుఫాను గద్దించాడు, ఎంతో రోగులను స్వస్థపరిచాడు. ఒక 3-4 రోజుల ముందే పెద్ద ఊరేగింపుతో యెరూషలేములో ప్రవేశించాడు. ఈయన గొప్పవాడు. అందరు మెస్సయ్యా మెస్సయ్యా అన్నారు. జే ధనాలు, హర్షధనాలు చేశారు. ఈ గొప్ప ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన రాజవస్త్రం ధరించుకోవడం లేదు. ఆయన ఏ స్థలాన్ని అలంకరిస్తూ ఉంటున్నాడు? ఒక దాసుని స్థానాన్ని ఆయన అలంకరిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమ నీ పట్ల నా పట్ల ఉన్న ఆ ప్రేమ ఆయన స్థితికి తీసుకొచ్చింది. నన్ను తానుగా తగ్గించుకున్నాడు. శిష్యులు ఏమైనా డిమాండ్ చేశారా మా కాళ్ళు గడగమని? లేదు. ఇది ఎవరు చేశారు? ప్రభు వారు వాలంటరీగా తనంతకి తాను ఈ పని చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక ముందుకెళ్ళాం. ఇది కడుగుతూ ఆయన కడిగి తుడుస్తున్నాడు. పేతురయ్య మాట్లాడుతుంటున్నాడు. ఏమన్నాడు పేతురు? దయచేసి ఇక్కడ చూడండి, దయచేసి 5వ వచనం చూడండి. చాలండి. ప్రభువా అంటే ఇంకో మాట ఏంది? మీరేంది నా కాళ్ళు కడగడం ఏంటి ప్రభువా అంటున్నాడు. ఏమండి? అంటే మన భాషలు అర్థం చేసుకుంటే, ప్రభు మీరేంటి నా పాదాలు కడగడం, మీరేంటి ప్రభువా, నా పాదాలు కడుగుతావా నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. దాని ప్రభువారు ఏం జవాబు చెప్పారండి?
చదవండి. అందుకు యేసు, ఆ, నేను చేస్తున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఆ, ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, చాలండి. నేను చేయుచున్నది నీకు తెలియదు. ఆ సమయంలో ప్రభు తను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడగడమను దాని వెనకాల ఉన్నటువంటి యొక్క సత్యము వీరు గ్రహించలేకపోయారు. వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. దీని తర్వాత తెలుసుకుంటామన్నారు. చదవండి ఇక ముందు. నువ్వెన్నడూ నా పాదములు కడగరాదని ఆయన నువ్వెన్నట్టుగా నా పాదములు అక్కడ అంటే ఇంకో మాట చెప్పారంటే మీరు నా పాదాలు ముట్టేదాన్ని వీలే లేదు. మా పాదాలు మీరేంటి అయ్యగారు మీరు కడిగేది, మేము మీ పాదాలు కడగాలి అని ఇక్కడ రావట్లేదు అనుకోండి. అంటే ఆ యొక్క ధోరణి ఇక్కడ చూస్తుంటున్నాం మనం. ఆ యొక్క ఆయన ప్రవర్తన ద్వారా మీరేంటి మా కాళ్ళు కడగడం ఏంటి, నా పాదాలు ముట్టేదానికి వీలు లేదంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడండి? ఆ, నేను నిన్ను కడగని నేను నిన్ను ఎడల కడగని ఎడలా నాతో నీకు పాలు నాతో నీకు పాలు లేదనెను. లేదన్నాడు. అంటే ప్రభువారు ఏం చెప్పాడంటే తాను చేస్తున్న కార్యాన్ని ఎప్పుడు కూడా ఆటంకపరచకూడదు. ఎందుకంటే దాని విషయం మనకు తెలియదు, శిష్యులకు తెలియదు. ఎందుకు అడుగుతున్నాడు? ఆ రహస్యం వెనకాల ఉంది, ఆ పని కానివ్వండి అంటున్నాడు. కాబట్టి దేవుని కార్యానికి ఎప్పుడు ఆటంకంగా ఉండవద్దు. ఎందుకు దేవుడు ఆ పని జరిగిస్తున్నాడు అని దేవుని వాక్యానికి కానీ, దేవుని కార్యానికి కానీ, దేవుని సంఘానికి కానీ, దేవుని సహవాసానికి కానీ ఆటంకపరిచే విషయాలు ఎప్పటికి కూడా చేయవద్దు, ఎప్పటికి కూడా చేయవద్దు. దేవుడు అంటున్నాడు, నేను నీ కాళ్ళు కడగకపోతే నాతో నీకు పాలు లేదు, నాతో నీకు పాలు లేదు. రీడా ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవుని యొక్క సహవాసము, ఆయనతో పాలు పంపులు పొంది ముందుకు ఎప్పుడు కొనసాగుతామండి? ఎప్పుడైతే ఆయన మాటకు విధేయులై ఉంటామో, ఆయన కార్యాన్ని మన జీవితంలో జరిగించనివ్వాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ప్రభువా నీ చిత్తము జరుగును కాక, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అని మనం వెళ్ళినప్పుడు ఆయనతో పాలిభాగస్తులై ఉంటాము. లేకపోతే దేవునికి దూరంగా ఉన్నవారమే, దేవునికి అవిధేయులుగా ఉన్నవారైతే. అప్పుడు పేతురు వెంటనే అన్నాడు, కాళ్ళు ఎందుకయ్యా, మొత్తం శరీరం కడగమన్నాడు, నా స్నానం చెప్పి అంటున్నాడు. అంటే ప్రభు అన్నారు, ఒక్కసారి ఈ 10వ వచనం చదవండి దయచేసి. స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొననక్కర్లేదు. అతడు కేవలము కడుగుడయ్యెను. చాలండి. ఒకసారి స్నానం చేసినాడు మరలా చేసుకునే అవసరం లేదు. దీన్ని మనుషులు అనేక విధాలుగా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు, తర్జుమా చేస్తారు. ఆ డీటెయిల్స్లోకి మనం వెళ్ళాం. స్నానం అంటే ఏంటి, రక్షణ, స్నానం అంటే బాప్తిసమా, స్నానం అంటే ఏంటి అనేది ఒకేసారి అంటున్నాడు ఇక్కడ. అది ఒకేసారి రక్షణ పొందుతారు. మరలా పాదాలంటే మరలా ఆ పాపం చేసినప్పుడు దేవుని యొక్క పాపాల క్షమాపణ కొరకు అడగొచ్చు. కానీ రక్షణ ఒకేసారి జరుగుతున్నారు. అనేక విధాలుగా దీన్ని మనుషులు దీన్ని తర్జుమా చేస్తారు, అర్థం చేస్తారు. అది ఏమైనప్పటికీ కూడా ప్రభువారు ఒకే మాట అన్నారు, ఒకసారి స్నానం చేసినోడు మళ్ళా స్నానం చేయడు, కానీ పాదములు కడుక్కుంటాడు అని చెప్పి ఆయనకు సమర్థించి చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకో ఈ యొక్క విషయము ప్రభువారు ఇంకో వైపు వెళ్తుంటుంది. 11 వచనం చదండి, 11, 12 వచనాలు. తన్ను అప్పగించిన వానిని ఎరిగెను గనుక మీరందరూ పవిత్రులు కాదంటున్నారు. ఎవరితో అంటున్నారు ఈ మాట? కాదు, మీ అందరు అంటున్నాడు. అక్కడ ఒక్కరితో ఏకవచనం లేదు. అక్కడ మీ అందరూ పవిత్రులు కాదంటున్నాడు. అంటే శిష్యులను చూశాడు ప్రభు దశ, వాడి దృష్టిలో కళ్ళు దృష్టి అనిపోయిన ఉంది. కానీ ఏమంటున్నాడు, మీ అందరు పవిత్రులు కాదు. అంటే మీలో ఉంది ఒకడున్నారు, ఒకటి ఒక చీడ పురుగు ఉంది అని చెప్పి అంటున్నాడు. అని తర్వాత 12వ వచనం చెప్పాడు,
నేను ఎందుకు ఈ పని చేశానో ఇప్పుడు వినండి అన్నాడు. దీని మర్మము ఇప్పుడు చెప్తున్నాడు అన్నాడు. ఆ ముడి విప్పుతుంటున్నాడు ఆయన. ఎందుకు ఈ విధంగా చేశాను అని చెప్పినప్పుడు 13 వచనం చూడండి. ఆ, ప్రభువయ్యు మీరు నన్ను పిలుచుచున్నారు. ఆ, నేను బోధకుడను, ప్రభువును గనుక ఆ. మీరు పిలుచుట న్యాయమే. కాబట్టి చదవండి. ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగ చేసింది. చాలండి. ఎందుకు చేశాడు ప్రభు? ఒక మాదిరి పెడుతుంటున్నాడు, మోడల్గా చేస్తుంటున్నాడు. ఇప్పుడు కూడా కొన్ని సంఘాలు పాదములు కడిగేది అది ప్రాక్టీస్ చేద్దాం, వాషింగ్ ఆఫ్ ద ఫీట్ ప్రాక్టీస్ చేస్తారు. ఇలాంటి ఈ దినాల్లో, ఈ పరిశుద్ధ వారంలో, ఈ రోజులో ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారంటే సంఘంలో ఉన్న పాస్టర్లు పెద్దలందరూ కలిసి సంఘస్థుల పాదాలు కడుగుతారు. అంటే మన సంఘంలో అధ్యాయం మీరు అడగొద్దండి కాడుగామని చెప్పేసి. ఏమండి, మనం అది ఆ ఆచారం మనము పాటించాం. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏమండి, ఒకళ్ళ పాదాలు కడిగిన వేడి నీళ్ళతో కడుగుతాం. సరే, ఇక్కడ చెప్పేది ఏం చెప్తుంటున్నాడండి ప్రభువారు? ఇక్కడ ఏం చెప్తుంటున్నాడంటే, ఒక మాదిరి నేను మీకు చూపిస్తుంటున్నాను అంటున్నాడు. మాదిరి ఏంటి? మాదిరి ఏంటంటే, ఇక్కడ ప్రభే చెప్పాడు, నేను మీకు ప్రభు అని మీరు అంటున్నారు, మాస్టర్ అని, యజమానుడా, బోధకుడని మీరు అంటున్నారు. నేనే ఈ పని చేశాను అంటే, నేను మీకు ఒక బోధకుడుగా ఉండి, నేను ఒక గురువుగా ఉండి, నేను ఒక దాసుని యొక్క స్థలాన్ని అలంకరించి, మీరందరూ కూడా పరిశుద్ధులు కాకపోయినప్పుడు కూడా మీ పాదాలు నేను కడిగాను. ఎందుకు చేస్తున్నా? మీకు మాదిరిగా ఉండేదానికి చేస్తుంటున్నాను. నేను మీకు మాదిరిగా ఉండేదానికి చేస్తుంటున్నాను. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే, సర్వెంట్ లీడర్షిప్ రిలేషన్షిప్ అని బోధిస్తుంటున్నాడు. అంటే ఒక మీలో ఎవరైనాను ఒక పెద్ద పదవిని ఆక్రమించాలనుకుంటే, మీరు దాంట్లో చిన్న పనిని చేసేదానికి సిద్ధంగా ఉన్నారా? ఏమండి ప్రియులారా, నిలబడి వాకింగ్ చెప్పాలంటే చాలామందికి ఇష్టం. చాలామందికి ఇష్టం. ఇలా నిలబడి అందరు చూస్తుంటే నిలబడి మాట్లాడితే చేయాలని చాలా ఇష్టం అవుతుంది, అట్రాక్టివ్గా ఉంటుంది కదండి. కానీ వారి హృదయం ఎలాగ ఉండాలంటున్నాడు? దాసుని స్వరూపంలో ఉండాలంటున్నాడు. వారి హృదయంలో ఏ విధంగా ఉండాలంటున్నాడు? వారు ఏ పనికైనా చేసేదానికి సిద్ధంగా ఉండాలి అంటున్నాడు. అందుకని చర్చిలో పాస్టర్ కాపరులు, రెండవది బాప్టిస్ట్ సంఘాలు ఉంటారు పరిచారకులు, రెండవవారు. మనం ఎక్కడో మధ్యలో పెద్దలని కలిపాం దాన్ని. పెద్దలు కాదు, పెద్దలంటే పాస్టర్లే, ఇంకా వేరే పెద్దలు ఏం లేరు సంఘంలో. సంఘంలో పెద్దలంటే పాస్టర్లు, పెద్దలంటే ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు. ఎల్డర్స్ అంటారు, మూల భాషలో దాన్ని ఎల్డర్స్ అంటారు. ఎల్డర్స్ కానివ్వండి, బిషప్ అని కానివ్వండి, పాస్టర్ కానివ్వండి, ఇవన్నీ ఒకే వ్యక్తులకు సంబంధించినవి, ఒకే కోవకు సంబంధించిన మాటలు ఇవి. దాని తర్వాత ఇంకో మాట ఉంది, అదేంటండి? పరిచారకులు. తెలుగులో ఉన్నది పరిచారకులు, డీకన్స్. డీకన్స్ అంటే ఏంటి? దాన్ని ఆ విధంగా తర్జుమా చేసేసారు ఇంగ్లీష్ భాషలోకి. డీకన్ అంటే పరిచారకులు. పరిచారకులు అంటే ఎవరు? పరిచర్య చేసేవారు. పరిచర్య చేసేవారు. ఏం పరిచర్య? ఏ పరిచర్య అయినా సంఘంలో చేసేవారు, అది పరిచారకులు. పరిచారకులు అంటే చలామణి కాదు ఇక్కడ. పరిచారకులు అంటే పరిచర్య చేసేవారు. మన సంఘానికి పరిచర్య చేసేవాళ్ళు కావాలి, ప్రాముఖ్యత కోరేవాళ్ళు కాదు కావాల్సినది, పరిచర్య చేసేవారు కావాలి. ప్రాముఖ్యత కోరుకున్నట్టయితే నువ్వు దేవునితో నిజంగా ఆయనలో ఒక భాగంగా ఉన్నావా అని ప్రశ్నించుకోవాలి, నువ్వు ప్రశ్నించుకోవాలి. సరే,
మీకు ఒక మాదిరిగా చూపిస్తున్నాడు. ఏం మాదిరి చూపించాడు? నేను ఒక యజమానునయ్యండి, ప్రభువునయ్యండి మీ పాదాలు కడిగాను కాబట్టి మీరు కూడా అదే దృష్టితో మీరు పని చేయండి అంటున్నాడు. అదే దృష్టితో మీరు పని చేయండి అని ప్రభు వారితో చెప్తుంటున్నాడు. ప్రియులారా, మీకు ఒక మాదిరిగా నేను ఈ పని చేశానని చెప్తుంటున్నాడు. 16వ వచనం చదవండి దయచేసి. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు. చాలండి. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు అంటే, ప్రియులారా, దేవుని మందిరంలో ప్రాముఖ్యత ఎవరికి ఉండాలండి? మన యజమానికి ఉండాలి. ఈ సంఘానికి యజమాని ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ చర్చ్. ఎట్లా చెప్తున్నారు పాస్టర్ గారు ఓనర్ అని చెప్పంటాడు? అపొస్తలుల పాలనలో చక్కగా చెప్పాడు. లూకా రాస్తూ ఏమన్నాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఆయన రక్తంతో కొన్నాడు. రూకలిచ్చి కాదు కొన్నది, వెండి బంగారాలతో కాదు కొన్నది. నిన్నున్న ఆయన కొన్నాడు. వెండి బంగారము నాశనకరమైన వస్తువులతో కాదు ఆయన కొన్నది. నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా మీరు కడగబడితిరి అని రాయబడింది పేతురు గ్రంథం. ప్రియులారా, ఆయన యజమాని. మన మాటలు, మన కార్యము సమస్తమును ఆయనను ఘనపరిచేవారిగా ఉండాలి. నా పరిచర్య కానివ్వండి, ఇక్కడ కూర్చున్న వారి సంఘంలో కాపర్ల పరిచర్య కానివ్వండి, మీ పరిచర్య కానివ్వండి, ఇది దేని ప్రకారం ఉండాలండి? దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. మన యజమానుడి కంటే మన గొప్పవారము కాదు, ఆయనను ఘనపరిచేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంటుంది. ప్రియులారా, అంతేకాకుండా దాని కిందికి వచ్చినప్పుడు ప్రభువారు తేటగా చదవండి. ఇక 21వ వచనం నుంచి చదవండి దయచేసి. ఇరవై వచ్చిన కూర్చోదండి దయచేసి. చాలండి, ఒక్క నిమిషం. ఇంత జరుగుతున్నా కూడా ఎవరు ఆడున్నారండి? ఇస్కరియోతు యూదా ఉన్నాడు. వాళ్ళకి చూపుతూ ఉంటున్నాడు. ప్రభువారు కూడా కొన్నిసార్లు నేను చూస్తాను, చాలా హాస్యాస్పదమైన విషయాలు చేశాడు. చాలా సీక్రెటివ్గా. కొన్నిసార్లు లాస్ట్ దాకా మనుషులు దీన్ని గెస్ వర్క్ కొరకు విడిచిపెట్టాడు. వాళ్ళకు తక్కువ చెప్పలేదు. ఇంకా కాళ్ళు గడిగాడు. ఎంత సమయంతో మనకు తెలియదు. అందరికి పాదాలు గడిగాడు, పాదాలు దుడిచాడు, వారితో మాట్లాడుతున్నారు. ఆయనప్పుడు మళ్ళా చెప్తున్నాడు, మీలో ఒకడు మొట్టమొదటి ఏమన్నాడు? మీలో మీ అందరు కూడా పవిత్రులు కాడు అన్నాడు. మరలా ఏమన్నాడు? మీలో నన్ను ఒకడు నాకు విరోధంగా మడిమనెత్తున అంటున్నాడు. మరలా అన్నాడు. ఇక్కడ దయచేసి 27 వచ్చిన మరలా చదవండి. 27 వచ్చిన చాలండి. అండ్ నీలో తప్పక చేశారని చెప్తున్నానని దేవుడు చెప్పాడు. కాబట్టి దయచేసి 28 వచ్చిన చదవండి. 13వ అధ్యాయం 28 వచ్చిన. చదవండి. చదవండి.
చాలండి. ఇక్కడ డబ్బు సంచి ఉంది మన దగ్గర. ఎవరి దగ్గర అంటే ఇస్కరియోతు యూదా దగ్గర ఉంది. అప్పుడు వెంటనే ఏం చేశాడు? ఇస్కరియోతు యూదా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తుంటున్నాం. దయచేసి 32 వచ్చిన చదవండి. చాలండి. ఇప్పుడు ఎంతమందితో మాట్లాడుతున్నాడండి? ఇప్పుడు ఈ వచనం నుండి 11 మందితో మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ప్రియులారా, ఇక్కడ సత్యాన్ని ఏం చూస్తున్నాం అంటే, సత్యాన్ని దేవుడు ఆయన పంపించలేదు. దేవుడు పంపించాడా? గెట్ అవుట్ అన్నాడా యేసుప్రభువు వారు? అనలేదు. కానీ సత్యము అసత్యాన్ని ఎదుర్కొన్నప్పుడు అసత్యం పరిగెత్తిపోతుంది. వీడు దుష్టుడు పరిశుద్ధుడైనటువంటి స్థలంలో ఉండలేకపోతున్నాడు, ప్రభు దగ్గర ఉండలేకపోతుంటున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి పరిగెత్తిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ తరువాత ఏం జరిగిందండి? చరిత్రకారులు అంటారు, ఇదైన తర్వాత వీరు గెస్సెమనే తోటకి వెళ్ళారని అంటారు. ఇదైన తర్వాత బహుశా గెస్సెమనే తోటకి వెళ్ళారేమో అని ఇక్కడ చెప్తారు. అది మనకు మత్తయి సువార్త 26 చదవనక్కర్లేదు, 26 అధ్యాయము 36 నుంచి 45 వరకు గెస్సెమనే తోటలో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయన గెస్సెమనే తోటలోకి వెళ్ళాడు. ఆయన ఎంతో బాధలో ఉన్నాడు. అక్కడికి వెళ్దాం, ఒక నిమిషం అక్కడికి వెళ్దాం దయచేసి. మార్కు 14:32 నుంచి 40 వరకు చదవండి. మార్కు 14 అధ్యాయము 32 అధ్యాయం వచ్చిన 41 వరకు చదవండి. చాలండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు 11 మందిలో నుంచి ఇప్పుడు ఎంతమంది పోయారండి ఆయన వెంబడి? 3 వెళ్ళారు. అంటే 8 మంది ఇంకో గుంపు అయిపోయారు. 8 మంది ఒక గుంపు అయిపోయారు. ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయాడు? ఇక్కడ రాయబడలేదు. బహుశా అంటారు వాళ్ళ దగ్గర నెగోషియేట్ 30 వెండి కానుకలు తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళని పిలుచుకొని రావాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో 8 మందిని పక్కబెట్టి 3 ఆయన పేతురు, యాకోబు, యోహాను తీసుకొని అక్కడికి వెళ్ళాడు. వారు 3 చోట ఉండి చెప్పాడు, మీరు ఇక్కడ ఉండి ఏం చేయండి, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆయన కొంచెం ముందుకెళ్ళి ప్రభువారు ప్రార్థన చేస్తుంటున్నారు. ఇది ఈ విషయం వచ్చినప్పుడు నేనేం చెప్తానంటే, ప్రభువారు అన్ని విషయాలు అందరితో పంచుకోలేదు. కొన్ని విషయాలు ప్రభువారు కొన్ని స్థలాలకు 3 తీసుకెళ్ళాడు. రూపాంతర కొండపైన ఇక్కడ 3 తీసుకెళ్ళాడు కదా. ఎందుకంటే బహుశా నేనేమనుకుంటాను, ఇక్కడ రాయబడలేదు అనుకోండి, నా ఉద్దేశం వ్యక్తిగతంగా ఏంటంటే, ఈ యొక్క 8 మంది ఈ స్థలానికి ఇంత సన్నిహితంగా వచ్చేదానికి వారి యొక్క అర్హత, వాళ్ళ క్వాలిఫికేషన్ లేదేమో, మనదే లేదు. ఇది మేనేజ్మెంట్లో చూస్తాం, డిఫరెంట్ లేయర్స్ అని చూస్తాం మనం, డిఫరెంట్ లేయర్స్. కొన్నిసార్లు మనం చర్చలో మాకెందుకు చెప్పలేదు, మాకు చెప్పకుండా ఎందుకు చేస్తున్నారు? బహుశా మీరు దాన్ని జీర్ణించుకోలేరేమో. నో, ఇట్స్ సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ 8 మంది ప్రభుతో కొట్లాడటం లేదు. ప్రభా మాకెందుకు, మమ్మల్ని మేమేం తక్కువనా, వీళ్ళు 3 ఎందుకు?
మమ్మల్ని ఎందుకు తీసుకోపోవని ఇక్కడ ప్రశ్నించినట్టుగా లేదు. ఇక్కడ మళ్ళీ సైడ్ మీటింగ్ అయినట్టుగా లేదు ఇక్కడ. అంటే ప్రభువారు తన చిత్తాన్ని నెరవేర్చుకునే దానికై, తన కార్యాన్ని జరిగించే దానికై ఆయన ప్రణాళిక ప్రకారం మనుషులను వాడుకుంటాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. తన ప్రణాళికను నెరవేర్చుకున్నట్టుకై ప్రభు తన యొక్క చిత్తానుసారంగా ఆయన మనుషులను ఏర్పాటు చేసుకుంటాడనే విషయాన్ని మర్చిపోకూడదు ఎప్పుడే కానీ. సరే, వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ప్రభువా, ఆయన వేదనలో ఉన్నాడని చూస్తుంటున్నాం, కలవరం పడుతున్నాడని చూస్తుంటున్నాం. తండ్రి, నిశ్చితమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించమని చెప్తుంటున్నాడు. ఎందుకు? ఆయన దేవుడై ఉండి శిలువ మరణం ఏందో ఆయన తెలుసు. ఆయన బలిపశువుగా, యెషయా గ్రంథం ప్రకారం ఆయన బలిపశువుగా ఆ కొయ్య పైన ఎక్కాలి, శిలువ మరణం పొందాలి. మరి ఎందుకు ఇప్పుడు భయపడుతున్నాడు ఆ ప్రభువారు? ఎందుకు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు అంటే, కొంతమంది పండితులు ఏమంటారంటే, ఇక్కడ మానవత్వాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. దైవ మానవుడిగా ఉంటూ మనవలే శరీరధారి అయి అన్ని విషయాలు శోధింపబడ్డాడు. ఇంత గొప్ప మరణాన్ని ఆయన వస్తుంటే ఒక మానవుడిగా ఆయన ఏమంటున్నాడు? ఆ బాధను తెలుసుకొని ప్రభువా, నీ చిత్తమైతే దీన్ని తీసేయమంటున్నాడు. భయపడి కాదు, మానవుడిగా మానవత్వాన్ని ఈ ప్రార్థన ద్వారా ఆయన రుజువుపరుస్తూ ఉంటున్నాడు. రుజువుపరిచి వెంటనే అంటున్నాడు, నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే కానిమ్మని చెప్పాడు. మన జీవితంలో మానవులుగా, దైవ మానవుడిగా ప్రభువారు చివరిగా అల్టిమేట్ డెసిషన్ ఎవరికి ఇచ్చాడు? మన తండ్రికి అప్పగించాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఏ విషయంలో కూడా మనము వెనకంజ వేయకుండా మన జీవితాలను ఎవరి చేతికి అప్పచెప్పాలి? ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ మనం ప్రార్థించాలి. అది ప్రభు ప్రార్థన ద్వారా నేర్చుకోండి. చదవండి ఇక ముందు. చాలండి. ఇక్కడ ముగ్గురు శిష్యులు ఏం చేస్తున్నారండి? నిద్రపోతుంటున్నారు. అయితే నిద్రిస్తూ ఉన్నాడు ప్రభు సీమతో మాట్లాడుతుంటున్నాడు. సీమ, నువ్వు కూడా నిద్రపోతున్నావు సీమను అంటే, అవును ప్రభు అంటున్నాడు. అయితే శోధనలో ప్రవేశం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శరీరము ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనతగా ఉన్నది అంటున్నాడు. ప్రియులారా, అంటే ఈ సమయంలో, ఈ గడియలో మనం పేతురును ఇక్కడ ఖండించేదానికి వీల్లేదు. ప్రభే చెప్పాడు, శరీరము బలహీనంగా ఉంది. సరే, కానీ అయితే ఏం చేయండి, మీరు కొంచెం ఓపిక పట్టి కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకోండి వచ్చేంత వరకు అంటున్నాడు. అంతే. అక్కడ వాళ్ళని ఏంది ఎదవల్లారా, నాకు ఎంత కష్టం వస్తుంది, రేపు పొద్దున నేను పొద్దున మేల్కొని చేత కదా అనలేదు. ప్రభు యొక్క ప్రేమ, ఆయన ఏ విధంగా రిలేషన్షిప్ అనేది మొత్తం 13వ అధ్యాయంలో చక్కగా వివరిస్తూ ఉంటున్నాడు. శత్రువుతో ఎలాగో ఆయన మాట్లాడాడు, శిష్యులతో ఏ విధంగా మాట్లాడాడు, ముగ్గురితో ఏ విధంగా మాట్లాడుతుంటున్నాడు. చక్కగా ఆ ప్రభు యొక్క సంభాషణలో ఆయన దైవత్వాన్ని మనకు కనపరుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ గెత్సెమనే తోట అయిన తర్వాత ఈరోజు రాత్రి ఏం చేశారు? ఆయన అప్పగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మధ్యరాత్రిలో ఆయనను అప్పగించారు. దయచేసి ఈ యొక్క విషయం మనం చదవనక్కర్లేదు. ఇక మత్తయి 26వ అధ్యాయంలో చేస్తాము. ఆ యొక్క వాడు ఇస్కరియోతు యొద్ద తీసుకొచ్చి వారిని అప్పగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. దీని తర్వాత ఇదే అధ్యాయంలో ఏమన్నాడు? పేతురుకు ఒక బాంబు వేశాడు దేవుడు. ఏమన్నాడండి? దయచేసి 21 వచనం నుండి చదవండి. దయచేసి యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 21 వచనం నుండి.
మీరందరూ అభ్యంతరపడెదరు. ఆ. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. ఆ. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు తీసుకువెళ్ళాను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, ఆ. యేసు అతన్ని చూసి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునుపే నీవు నన్ను ఎరుగమని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. చాలండి. పేతురు ఎవరండి? అందరు అభ్యంతరపడినా కూడా, అందరు తృణీకరించినా కూడా, అందరు నీ పైన అనుమానం వచ్చినా కూడా నేను మటుకు నేను కాను అంటున్నాడు. పేతురు దేనిపైన ఆధారపడ్డాడండి? ఆయన స్వయం పైన ఆధారపడ్డాడు. కొన్నిసార్లు మనం ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటాం కొన్ని విషయాలలో. ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంచెం నష్టపోతాం. నా జీవితంలో కూడా జరిగింది, నేను మీకే కాదు చెప్పేది. ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఇంటర్మీడియట్లో తెలుగు పేపర్ ఓవర్ కాన్ఫిడెంట్గా రాశాను ఫైనల్లో. ఎంతసేపు అంటే అరగంట ముందే నా పేపర్ అయిపోయింది. దాన్ని ఇయ్యని పోతే ఆ రూల్ ప్రకారం ఏంటి, హాఫ్ అన్ అవర్ వరకు క్యాండిడేట్ బయటికి పోయేదానికి వీలు లేదు. 9 వీలు లేటర్ అన్నాడు, పోయి కూర్చోరా ఇంకా 10 నిమిషాలు, నువ్వు రాసినది బాగా చూసుకో అని చెప్పిండు. పోయేసి అట్ట చూసుకున్నాను. 5 నిమిషాలు కాగానే బయటకు వచ్చేసాను. అడిగారు ఎట్లా రాశాను, ఈజీ పేపర్ అయిపోయింది అంటే అట్లా చేసేసాను. లేదు, కానీ నాకు వచ్చిన మార్కులలో లోయెస్ట్ మార్కు తెలుగు సబ్జెక్టులో వచ్చింది. దేంట్లో వచ్చిందండి? లోయెస్ట్ మార్కు తెలుగు సబ్జెక్ట్. అక్కడ దేని ద్వారా పోయిందండి? అది ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఆ పని చేయను, నేను ఆ తప్పు చేయను, నేను ఆశోధనలో పడను, అమ్మో ఏమనుకుంటున్నాను నేనంటే, అలాంటి యొక్క స్వయం పైన ఆధారపడే జీవితం ఉండకూడదు. మనం ఏమై ఉన్నామో కేవలము దేవుని కృప వలన అయి ఉన్నాం. ఎందుకంటే మనందరిలో శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమం అనేది అల్లప్పుడు మనం దాంతో పోరాడుతూ ఉంటాం. లోకము, శరీరము, సైతానుడు మనను దేవుని నుంచి వేరుపరచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దాంట్లో ఎల్లప్పుడూ మనం పోరాడుతూ ఉంటాం ఈ విషయాలలో. ప్రియులారా, అందుకనే మనం ప్రతిదినం కూడా ప్రభుపైన ఆధారపడి జీవించాలి. ఎవరైతే నేను నిలిచి ఉన్నానో అని అనుకుంటాడో వాడు దయచేసి తను తాను పరీక్షించుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి, జారి పడకుండా. ప్రియులారా, మన జీవితంలో, పేతురు జీవితంలో నేర్చుకుంటాం, నేను నిన్ను ఎందరు ఏం చేసినా కూడా నేను నిన్ను వదలను, నేను నీకు విరోధంగా చేయను, నేను నిన్ను తృణీకరించనని పేతురు అన్నాడు. అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? చక్కని మాట అన్నాడు ప్రభు. 27 వచ్చిన దయచేసి 13వ అధ్యాయం 27 వచ్చినాం యోహాను. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టుదనని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీ ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవండి. మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. చాలండి. 27వ వచనంలో 13-20 చూస్తున్నాము. ఇక్కడ ఆఫ్టర్ ద ఆఫ్ సేటన్ ఎంటర్డ్ ఇంటూ హిమ్ అని రాయబడింది. యోహాను 13:20 లాంగ్ల భాష, తెలుగులో ఏదైనా అవసరం అంటే 36 వచ్చిన చదవండి దయచేసి. కాదు, నో. సిమోను పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళుచున్నావని ఆయన అడుగగా, యేసు, నేను వెళ్ళు చోటికి నీవు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చిన ఆయనతో చెప్పాను. చాలండి. 27 ఆంగ్ల భాషలో 13వ అధ్యాయము 20వ వచనంలో చక్కగా రాడు. సేటన్ ఎంటర్డ్ ఇంటూ హిమ్, దెన్ సేత్ unto him that thou dost do quickly. సైతానుడు వారిలో ప్రవేశించనని రాయబడినదండి. ఏమండి? ఇట్ ఈజ్ whom I shall give this song when I have dipped it అని రాబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఇక్కడ చూసినట్టయితే పేతురు జీవితంలో తను తాను దేవునిపైన ఆధారపడకుండా
ఆయన సొంత యొక్క నీతి ద్వారా జయించాలనుకున్నాడు. ఇది పేతురు మొదటిసారిగా చేసేది, రెండోసారి చేస్తుంటున్నాడు. ఇంకోసారి ఏం చేశాడండి? నీళ్ళపైన ప్రభువా అన్నప్పుడు నీవు నడిచిన నడవమంటే నీళ్ళపైన నడిచాడు. కొద్ది దూరం స్టెప్ వేసిన తర్వాత దిగజారిపోయేసాడు. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. చదవండి ఏమన్నాడు? అది 27 ఈజ్ ద వర్డ్. 27 వచ్చిన సరే. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియులారా, పేతురు జీవితంలో తను స్వయం పైన ఆధారపడ్డాడు. ప్రభువు నన్ను తృణీకరిస్తావని చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇది చక్కగా మన జీవితంలో ఇది ఇస్కరియోతు యూదా గురించి చెప్పాడు. 27 వచ్చిన క్షమించండి, ఇస్కరియోతు యూదా గురించి చెప్పాడు. ఇక్కడ పేతురు గురించి ఏం చెప్తున్నాడంటే 37 వచ్చిన క్షమించండి, ఎందుకో నేను నిన్ను వెంబడించలేనని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, నువ్వు నన్ను కోడి కుయ్యక ముందే నన్ను తృణీకరిస్తావని చెప్పేసి ముమ్మారు తృణీకరిస్తావని చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఇస్కరియోతు యూదాను చూసినప్పుడు సైతాను వాడిలో ప్రవేశించిందని చెప్పాడు. పేతురుని చూసినప్పుడు ఏమన్నాడండి? పేతురు చూసినప్పుడు నువ్వు స్వయం పైన నువ్వు ఆధారపడొద్దు అన్నాడు, నువ్వు నన్ను తృణీకరిస్తావన్నాడు. ప్రియులారా, ఈ 13వ అధ్యాయంలో ఈ సత్యాలను మనం నేర్చుకుంటున్నాం. ముగించక ముందు మనం ఈరోజు నేర్చుకున్న పాఠాలు ఏంటి? మనం నేర్చుకున్న విషయం ఏంటి? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక యజమానిగా ఉన్నవాడు దాసుని స్వరూపం ధరించి ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అది దేనికి సాదృశ్యం అంటే శిలువ మరణానికి సాదృశ్యంగా మనకు అనిపిస్తుంటుంది అక్కడ. రెండవది, ఆయన పరిచర్య చేయటకు వచ్చాడు, కానీ పరిచారం చేయించుకుంటానికి ఆయన రాలేదని మనకు తెలియపరుస్తుంటున్నాడు. ఆయన వెంబడించే మనం కూడా పరిచర్య చేసేవారిగా దాసుని స్వరూపంలో మనం ధరించుకొని ఆయన వెంబడించే వారిగా మనం ఉండాలి అని మనం పాఠం మనం నేర్చుకుంటున్నాం. రెండవది ఏంటంటే, ఆయన చెప్పిన మాటలను, ఆయన చేసే కార్యాన్ని మన జీవితంలో అలౌ చేయాలి. ఆయన చెప్పిన మాటలకు విధేయులుగా ఉండాలి. వద్దు ప్రభువా అనేదానికి వీలు లేదు. పేతురు వద్దన్నాడు. అయితే ప్రభు ఏమన్నాడు? ఇది చేయకపోతే నాతో నీకు పాలు లేదన్నాడు. దేవుని వాక్యంలో ఆయనకు విధేయులుగా ఉండడం నేర్చుకోవాలి ఆయన పనికి. ఇక ఇస్కరియోతు యూదాను చూసి కూడా ఆయన ఏం ఒక్కానించలేదు. ఒకటే అన్నాడు, మీలో నన్ను ఏం చేస్తాడు? ఒకరు నన్ను బిట్రే చేస్తాడని చెప్పాడు, పట్టిస్తాడని చెప్పాడు. ఆయన సత్యాన్ని పదే పదే బోధించినప్పుడు సత్యం వెంట నిలవలేకపోయాడు ఇస్కరియోతు యూదా. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వెంటనే వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, పేతురుతో మాట్లాడుతున్నాడు దేవుడు. పేతురుతో మాట్లాడుతూ ఏమన్నాడండి? నువ్వు నన్ను, పేతురు అన్నాడు, ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టాను అన్నాడు. కానీ కోడి కోక మీద ముమ్మారు నువ్వు నన్ను ఏం చేస్తావు? తృణీకరిస్తావు అని చెప్పాడు. ఈ ముడిషాలే కాదు, కానీ ఆ రోజు రాత్రి జరిగిన విషయం గెస్సెమనే తోటల అనుభవం కూడా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఇది గురువారము జరిగినటువంటి ఘటన. ఈరోజు రాత్రి మనం చూసినట్టయితే వాక్యానుసారంగా ఈరోజు రాత్రే, గురువారం రాత్రే మనం చూసినట్టయితే ప్రభువారు ఏం చేశారు? ఆయన ఇస్కరియోతు వాడికి అప్పచెప్పాడు. ప్రభువారు ఏం చేశారు? నిర్బంధించి వారు తీసుకొని వెళ్ళారు. వారు ఆయన అన్న యొక్క యాజకుని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. యోహాను 18లో చూస్తాం, అది రేపు చూసుకుందాం. తర్వాత అదే రాత్రి అన్న యొక్క ప్యాలెస్లో నుండి కయప వద్దకు ఆయనను పంపించేశారు. అదే రాత్రి పంపించేశారు. అదేమన్నా యోహాను 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత శుక్రవారం ఉదయాన్నే ఈయన పిలాతు ఆయన తీర్పు తీర్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే శుక్రవారం ఉదయం పిలాతు మాట్లాడిన తర్వాత ఆయన హెరోద్ దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరలా హెరోద్ దగ్గరికి పంపించినట్టు హెరోద్ మరలా తిరిగి పిలాతు దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తుంటున్నాము. ఆ పిలాతు దగ్గరికి పంపించిన తర్వాత చివరిగా క్రీస్తుని సిలువ వేయడానికి అందరూ ఎదురు తిరిగినప్పుడు, ఈ నిరపరాధి రక్తానికి నేను దోషుడను కాను అని పిలాతు చేతులు కడుక్కొని ప్రభువుని సిలువకు అప్పగించినప్పుడు వారు ఆయన పట్టుకొని సిలువకు తీసుకుపోయినట్టుగా ఈ ఘటన మనం చూస్తుంటున్నాం. ఇదే ప్యాషన్ వీక్. ఈరోజు రాత్రి మన ఇళ్ళకు ముందు ఇదే ప్రార్థన, ప్రభువా ఈరోజు నేర్చుకున్న మాటలు, నువ్వు చనిపోయిన సమయంలో కూడా నిన్ను నువ్వు తగ్గించుకొని
ఎంత గొప్ప సేవ చేసావు ప్రభా, నా కొరకై ఆ శిలువ మరణం నువ్వు పొందావు ప్రభువా. ఎంత గొప్ప దేవుడవయ్యా, కలువరిలో నీ రక్తాన్ని కార్చావు ప్రభువా అని మన హృదయంలో ప్రార్థించుకోవాలి. దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ప్రభు నీ కొరకు ఇంత గొప్ప కార్యం చేశాడు. నువ్వు రక్షింపబడ్డావా? మార్మన్స్ పొందావా? నువ్వు రేపు గుడ్ ఫ్రైడే ఎందుకొరకు? నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు ప్రభువుని అంగీకరించకుండా మారు మనసు లేకుంటే నీ గుడ్ ఫ్రైడే కాదు, అది ఇంకా మామూలు ఫ్రైడేనే, ఆర్డినరీ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే కాదు. గుడ్ ఫ్రైడే అని చెప్పేదానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకు గుడ్ ఫ్రైడే? ఎందుకు గుడ్ ఫ్రైడే? గుడ్ ఎవరి కొరకు? అది ఆ గుడ్ ఫ్రైడే ఎందుకొరకు జరిగిస్తున్నాడో, ఎందుకు ఆయన మరణం పొందాడో అది గ్రహించుకొని మారు మనసు పొంది ఆయన మార్గంలోకి వచ్చిన వారికి అది గుడ్ ఫ్రైడే. అందరికి కాదు గుడ్ ఫ్రైడే. నిజంగా నువ్వు చెప్పగలవా గుడ్ ఫ్రైడే అని? ఎప్పుడు చెప్పగలవు? నీ జీవితంలో నిజమైన మారు మనసు పొంది, ప్రభా నేను పాపిని, ఘోర పాపిని, నరక పాత్రుడను, నాలో ఏ యోగ్యత లేదు, అయోగ్యుడను ప్రభా, నీవు కలువరిలో నా కొరకు ఇంత శ్రమపడి నీ రక్తము దారిపోసి నా కొరకు నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు ప్రభా. నీ రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి నన్ను నీ బిడ్డగా స్వీకరించమని నువ్వు కరుణతో ప్రార్థించినట్టయితే ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఆ అనుభవం నీలో ఉందా? ఆ మారు మనసు నీలో ఉందా? ఆ మనసు లేకపోతే రేపు గుడ్ ఫ్రైడే కాదు, ఒకవేళ నువ్వు చనిపోయినట్టయితే నరకానికి వెళ్తావు. ప్రియులారా, ఈరోజు సాయంకాల సమయంలో మరొకసారి పిలాతు వాళ్ళని అంటున్నాను, ప్రభువా సత్యాన్ని వీళ్ళకి ప్రకటించాను, ఇక నా చేతులు గడుక్కుంటానని చెప్పాల్సి వస్తుంది. నాకు మీ ఇష్టం. మీరు అనుకోవచ్చు నేను చెప్పేది చెప్తాడులే, రక్షణ 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 అని. అది నీకు సంబంధించిన విషయం, నీకు దేవుని. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యపరిచినట్లు నువ్వు ఎలాగూ తప్పించుకుందు. ఇంత మంచి అవకాశము ఈ గుడ్ ఫ్రైడే 2024వ సంవత్సరంలో నిన్ను కరోనా నుండి దేవుడు రక్షించాడు, మరణం నుండి దేవుడు రక్షించాడు, వ్యాధి బాధ నుంచి దేవుడు రక్షించాడు. 2024వ సంవత్సరము రేపు గుడ్ ఫ్రైడే జరుపుకునేదానికి సిద్ధపాటు చేసుకుంటున్నాం. కానీ ఇంకా ఆయన రక్షణను నిర్లక్ష్యపరిచినట్టయితే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు? రక్షింపబడిన మనము పేతురు వలె మనం స్వయం ఆధారం, స్వయం నీతి, స్వయం కృషి పైన ఆధారపడి ఉన్నామా? నేను బైబిల్ చదువుతాను, రోజు నేను ప్రార్థన చేస్తాను, ఉపాధి ప్రార్థన చేస్తాను, నేను గుడికి రెగ్యులర్ వస్తాను, చందా ఇస్తాను, నేను గుళ్ళో పాస్టర్ను, నేను గుళ్ళో డీకన్ను, నేను గుళ్ళో పెద్దను. ఇదేనా? లేక ప్రభువా మేమేమై ఉన్నామో నీ కృప వల్ల అయి ఉన్నాము, నా జీవితంలో నిన్ను పోలి నడుచుకోవడానికి నాకు సహాయము దయచేయి అని చెప్పి దేవుని పోలి నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో శాంతి సమాధానాలు ఉన్నాయా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? లేకపోతే నువ్వు వాక్యానికి ఏదో తేడా ఉంది, అక్కడ ఏదో తేడా ఉంది. ఎలాగంటే నిన్ను పట్టుకుంటే బాగా గాలుతుంది, నువ్వు అంటావు నాకు జ్వరం లేదు, ఇప్పుడే టెంపరేచర్ చూసుకున్నా, ఏం లేదు సార్ అంటావు. ఏది రైటు? నీ మాటలు రైటా, అక్కడ ఉన్న వాస్తవం రైటా? వాస్తవం రైటు. డాక్టర్ అంటాడు నువ్వు చూసుకున్నావా, నేను చూస్తాను రా టెంపరేచర్ అంటాడు. నీ పల్స్ చూస్తాడు, నీ హార్ట్ బీట్ చూస్తాడు, అప్పుడు చెప్తాడు లే నీ థర్మామీటర్ తీసి పడేయమంటాడు. ఆ థర్మామీటర్తో కరెక్ట్ కాదు అంటాడు. మన అంచనా కూడా అదే, పనికిరాని థర్మామీటర్ మన ఆలోచనలన్నీ. నిజమైన థర్మామీటర్ దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం ద్వారా మనల్ని ఒకసారి పరీక్షించుకొని వాక్య వెలుగు నడుచుకుంటూ దేవుడు మనందరికీ సహాయం దయచేయనుగాక.